ఏం చేస్తున్నావు మంజు? మనం ఉండబోయే ఇంటిని గీస్తున్నాను, చూడండి. ఇది మన ఇల్లు. మా నాన్నకంటే బాగా గీసావు. చాలా బాగుంది. ఇంతకీ ఈ ఇంటికి ఏం పేరు పెట్టబోతున్నావు? సత్యనిలయం. ఎందుకు ఆ పేరు పెట్టబోతున్నావు? నా జీవితం ఎప్పుడు మీతో, మీ పేరు మీదున్న ఈ ఇంటితో ముడిపడి ఉండాలి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ డిజైన్ వల్ల ఈ ఇంటికి అందం వచ్చింది. బాగుందా? చాలా బాగుంది. ఈ ఇంటితో, నేను ఊహించుకున్న ఇంటితో ఈ రోజుతో రుణం తీరిపోతుంది. కళగా ఉన్న ఈ ఇల్లు నాకు కలగా మిగిలిపోయింది. మంజు, రామ్మా. పదమ్మా. ఆటో, ఆటో, రోడ్ నెంబర్ 2కి వెళ్ళాలి. వీడి తీరు చూస్తుంటే మంజు కోసం నానా రభస చేసేలా ఉన్నాడు. నానా, మంజు ఎక్కడ? వీడు సిరిని పెళ్లి చేసుకున్నాడు అన్న విషయమే మర్చిపోయి ఇంకా మంజు మైకంలోనే ఉన్నాడేంటి? వాళ్ళ అమ్మతో వెళ్ళిపోయింది. నేను ఒకడున్నాను, నాకు చెప్పి వెళ్ళాలనే విషయం తనకి తెలీదా? అయినా మీరెలా పంపించారు నాన్న? ఏం మాట్లాడుతున్నావురా? తనింటికి తను వెళ్ళిపోయింది. తనింటికా? కొంచెం చూసి మాట్లాడు సత్య. నువ్వు మాట జారితే మౌనంగా ఉండి చూస్తున్న వాళ్ళకి ఆలోచనలు పెరుగుతాయి. ఇప్పుడు అది అవసరమా? ఎక్కడికెళ్తున్నావు? చిన్న పనుందమ్మా, చూసుకొని వస్తాను. నువ్వెక్కడికి వెళ్ళకు, నీతో కాస్త పనుంది. అది కాదమ్మా. సత్య, నీకే చెప్పేది. లోపలికెళ్ళు. సిరి, సత్యం లోపలికి తీసుకెళ్ళు. ఏమండి, అత్తయ్య గారు పనుందని చెప్తున్నారు కదా, లోపలికి రండి. మీ పనేదో తర్వాత చూసుకుందరు గాని. రండి రండి. బాధపడకమ్మా. ఒంటరిదాన్నైపోయాననే బాధ నిన్ను జీవితాంతం వెంటాడుతుంది. కాని నువ్వు ఆ బాధ భరించక తప్పదు. కనపడని నా భర్త గురించి నేనెంత బాధపడ్డానో,
కళ్ళ ముందున్న నీ భర్త గురించి